నిజమైన స్నేహం. ఒక అందమైన గ్రామంలో జిమ్మీ, టామీ అనే 2 కుక్కలు ఉండేవి. అవి పుట్టినప్పటి నుంచి మంచి స్నేహితులు. జిమ్మీ చాలా ఆరోగ్యకరంగా చురుకుగా ఉండేది. కానీ టామీ కొంచెం బలహీనంగా అనారోగ్యంతో బాధపడేది. జిమ్మీ ఎప్పుడు టామీని తన కంటికి రెప్పలా చూసుకునేది. అవి ఎప్పుడు కలిసి ఆడుకునేవి, కలిసి నిద్రపోయేవి, చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు టామీకి జ్వరం వచ్చి చాలా బలహీనంగా మారిపోయింది. అది ఏమి తినకుండా కదలలేక ఒక మూలన పడుకుంది. జిమ్మీ తన స్నేహితుడిని చూసి చాలా బాధపడింది. దాని పక్కనే కూర్చొని తన ముక్కుతో టామీని మెల్లగా తాకుతూ, టామీలే, మనం కలిసి ఆడుకుందామని నెమ్మదిగా చెప్పింది. కానీ టామీ కళ్ళు కూడా తెరవలేకపోయింది. జిమ్మీకి ఏమి చేయాలో తెలియలేదు. అది చాలా భయపడింది. టామీకి నయం కావాలంటే వెచ్చని పాలు కావాలని దానికి తెలిసింది. కానీ వాటికి పాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. జిమ్మీ తన యజమాని ఇంటివైపు పరుగు తీసింది. కానీ అతను ఇంట్లో లేడు. అప్పుడు జిమ్మీకి ఒక ఆలోచన వచ్చింది. అది పొలాల గుండా పరుగు తీసి పక్క గ్రామంలో ఉన్న ఒక ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవును చూసి జిమ్మీ చాలా భయపడింది. కానీ టామీ గుర్తుకు రాగానే దానికి ధైర్యం వచ్చింది. అది ఆవు దగ్గరకు వెళ్ళి దాని ముక్కుతో ఆవు కాలిని మెల్లగా తాకి బాధగా అరిచింది. జిమ్మీ బాధను అర్థం చేసుకున్న ఆవు దానికోసం పాలను ఇచ్చింది. జిమ్మీ ఆ పాలను జాగ్రత్తగా గ్రామానికి తీసుకుని వెళ్ళింది. టామీ పడుకున్న చోటికి చేరుకున్న జిమ్మీ పాలను దాని పక్కన ఉంచి నెమ్మదిగా ఒక ఆకుతో, టామీ, ఈ పాలు తాగు, నీకు త్వరగా నయమవుతుంది అని చెప్పింది. టామీ మెల్లగా కళ్ళు తెరిచి తన స్నేహితుడి ప్రేమను చూసి కొద్దిగా పాలు తాగింది. ఆ పాలు తాగిన తరువాత టామీకి కొంచెం శక్తి వచ్చింది. జిమ్మీ ఆ రోజు రాత్రి అంతా టామీ పక్కనే కూర్చొని దానిని వెచ్చగా ఉంచడానికి తన చేతితో నిమురుతూ కూర్చుంది. కొన్ని రోజుల తర్వాత టామీ పూర్తిగా కోలుకుంది. అది మళ్ళీ జిమ్మీతో కలిసి తోటలో ఆడుకోవడం మొదలుపెట్టింది. జిమ్మీ, టామీ స్నేహం ఆ గ్రామంలోని అందరికీ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలి అనే దానికి వారి స్నేహం ఒక గొప్ప పాఠం. మీ జీవితంలో కూడా ఇలాంటి మంచి స్నేహితులు ఉన్నారా? కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.